నాన్ వెజ్ ప్రియులు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ చికెన్ సూపే ఆర్డర్ చేస్తారు. వాళ్ళు నేను కూడా ఇక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకుందామా. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. దాంతోపాటు చికెన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకొని 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. దీన్ని 3 విజిల్ కుక్కర్ పెట్టేసుకోవాలి. దీంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసుకొని 3 విజిల్ కుక్కర్ పెట్టుకొని పూర్తిగా ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూసామంటే ఇలా కుక్ అయిపోయి ఉంటుంది. వాటర్ చికెన్ సపరేట్గా తీసుకొని ఇప్పుడు అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొనేసి దాంతోపాటే మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఆనియన్, క్యాప్సికము, క్యారెట్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా వేసుకొని దాన్ని కూడా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే విడిగా తీసిపెట్టిన వాటర్ కూడా యాడ్ చేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇవి బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్లో యాడ్ చేసుకొని వేసుకోవాలి. బాగా తెరులుతూ ఉన్నప్పుడు కొంచెం మిరియాల పొడి, ఎగ్ వైట్ వేసుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉన్నామంటే ఎగ్ నీట్గా విడిగా అవుతుంది. కొంచెం కొత్తిమీర, నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉండే అద్రహ అనిపించే చికెన్ సూప్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది.